ముందుగా ఒక పాత్రలో పొట్టు తీయని మినపప్పు, ముడి బియ్యం పోసి నానపెడతాం. 5-6 గంటల సేపు ఈ బియ్యము మినపప్పు నాననివ్వాలి. చిన్న ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి అందులో పచ్చి శనగపప్పు 1/2 kg వేసాం. 1/2 లీటర్ నీరు పోసి చక్కగా 3-4 విజిల్స్ వచ్చే వరకు పచ్చి శనగపప్పును ఉడకనిస్తాం. పచ్చి శనగపప్పు ఉడికిన తర్వాత ఖర్జూరం ముద్ద ఇది వేసి వేడి మీదే ఖర్జూరం ముద్ద పచ్చి శనగపప్పు ఉడికిన దాంట్లోనే మనం పూర్తిగా మెత్తగా పూర్ణం అయ్యేటట్టు కలపాలి. ఇందులో యాలకుల పొడి టీ స్పూన్ వేసాం. పూర్ణాలు తయారు చేయడానికి శనగ పూర్ణానికి ముద్దలు అట్లా చేసుకుంటాం. మనం మాడిపోకుండా బూరెలు కాలాలి అంటే సిమ్లో పెట్టి కాలనివ్వాలి. ఆ గుంటల్లోకి మనం ఇప్పుడు శనగ పూర్ణం పిండిలో ముంచి ఆ పిండిని తీసుకువెళ్ళి చక్క అలా వేసేసి మూత పెట్టేస్తాం. ఒక 7-8 నిమిషాలు అట్లా కాలేసరికి అడుగుని ఆ పిండి అంతా చక్కగా పూర్తిగా కాలిపోతుంది. దాన్ని అట్లా మెల్లగా తిరగవేస్తాం. మేగడేసి కాల్చుకోవటం వల్ల రుచికరంగా కూడా బూరెలు మారతాయి అన్నమాట.